कैसे हैं आप सब ठीक है ना? I am also fine है ना? Today I am going to tell Kriya about Kriya. In previous class I taught you about Visheshan, right? Is everyone learned that ना? Yes. See Kriya. Kriya माने क्या है? क्रिया का अर्थ कर्म. Okay? क्रिया అంటే పని చేయడం. Okay? See कोई शब्द जिससे कुछ करना या होना का बोध हो वह क्रिया कहते हैं. कुछ करना या होने का. ओके जैसे पढ़ना, जाना, लिखना, चलना आदि. So क्रिया means what man? In English we will call as a verb. Okay, verb means what? Which is doing work. We know as a verb. Okay, पढ़ना means reading, writing, walking, drinking. These all will come under the verb only. Okay, so क्रिया के भेद जानते हैं आज. ओके क्रिया के भेद में पहला सकारात्मक और आक्रामक क्रिया आता है. ओके आक्रामक क्रिया के बारे में बताती हूँ. देखो इन इंग्लिश विल कॉल इंट्रांसिटिव. व्हाट विल कॉल इंट्रांसिटिव. आक्रामक माने क्या है? क्रम माने ऑब्जेक्टिव. ओके कर्म माने क्या है बच्चों? ऑब्जेक्टिव. आक्रामक मीन्स नहीं. जो जिस वाक्य में कर्म नहीं होता है तथा काम का प्रभाव केवल कर्ता पर पड़े तो वह आकर्मक क्रिया कहते हैं. ओके सो जिसमें काम वाक्य में कर्म नहीं होता है అంటే ఆబ్జెక్టివ్ అనేది ఉంటదన్నమాట. మొత్తం काम का प्रभाव उसका काम का प्रभाव किस पे पड़ता है बच्चों? कर्ता पर पड़ता है. అంటే సబ్జెక్ట్ మీద పడినప్పుడు మాత్రమే आक्रामक क्रिया అనేసి అంటామట. ఉదాహరణ देखो राम दौड़ता है. ఇక్కడ చూడండి దౌడతా అనేది రన్నింగ్. ఓకే ఎవరి మీద పడుతుంది? సబ్జెక్ట్ మీద పడుతుంది కదా, రామ్ మీదే పడుతుంది. ఓకే రామ్ దౌడతా హే అంటే తనొక్కడే పరిగెత్తుతూ ఉంటాడు అన్నమాట. రామ్ దౌడతా హే. సో మొత్తం ఇదంతా రామ్ మీదే పడుతుంది. రన్నింగ్ ఎవరు చేస్తున్నారు? రామ్ మాత్రమే చేస్తున్నారు. రామ్ తేజ్ దౌడతా హే అన్నా కూడా అది కూడా ఆక్రమణ క్రియ అనే వస్తుంది. అంటే ఎంత ఫాస్ట్ గా పరిగెత్తుతున్నారు? ఎవరు పరిగెత్తుతున్నారు? రామే పరిగెత్తుతున్నారు. ఇంకా వేరే వాళ్ళు ఎవరు పరిగెత్తలేరు. సో అందుకనేసి తన గురించే చెప్తున్నాం కాబట్టి అదేమవుతుంది? ఆక్రమణ క్రియ అనేది అవుతుంది నాన్న. నెక్స్ట్ సక్రమణ క్రియ. సక్రమణ క్రియ దీన్ని సక్రమణ క్రియకి ఇంగ్లీష్లో ఏమంటాం నాన్న? ట్రాన్సిటివ్. ఏమంటాము? ట్రాన్సిటివ్. కర్మ. ఓకే ఇక్కడ కూడా సక్రమణ క్రియ చూడండి. సా అంటే సాత్. ओके అంటే कर्म के साथ वाक्य में कर्म के साथ हो. जिस वाक्य में कर्म होता है అంటే कर्म అనేది ఉంటది. ఏ వాక్యంలో అయితే कर्म అంటే ఆబ్జెక్టివ్ అనేది ఉంటదో దానినే ఏమంటారు? సక్రమణ క్రియ అంటారు. जिस वाक्य में कर्म होता है तथा काम का प्रभाव कर्ता के अलावा कर्म पर भी पड़ता है. देखो आक्रामक में किस पर पड़ता है? सिर्फ कर्ता पर ही पड़ता है. वाक्य सिर्फ कर्ता पर भी प्रभाव पड़ता है. बट यहाँ पे सक्रमक क्रिया में कर्ता के साथ कर्म पर भी पड़ता है. कर्म पर भी प्रभाव होता है. जैसे देखो नीलम आम खाती है. नीलम आम खाती है. देखो यहाँ पे नीलम आम खाती है. तो नीलम తింటుంది. ఏం తింటుంది? దేని మీద ప్రభావం పడుతుంది? ఇంకొకటి ఆమ్. ఇది ఏమవుతుంది? కర్మ అవుతుంది. ఇది కర్త అవుతుంది అన్నమాట. ఓకే కర్త కర్మ మీద రెండిటి మీద పడేదే వర్బుని ఏమంటామన్నా? సక్రమణ క్రియ అనేసి అంటాం. అర్థమైందన్నా? నీలం ఆమ్ ఖాదీ హే. ఇక్కడ చూడండి అక్రమ క్రియలో ఒక్కరే ఉన్నారు. ఓన్లీ
एंड में नीलम आम खाती है, नीलम आम खाती है। देखो बच्चों, जैसे मैं कुछ एग्जाम्पल्स आपको बता रही, उदाहरण बता रही हूँ, ठीक है। आक्रामक क्रिया की, सक्रामक क्रिया की उदाहरण बताती हूँ। टूटना, तोड़ना, ओके। टूटना అంటే ఆక్రమణ క్రియ అంటే టూటనా అంటే విరిగిపోవడం, అది ఎవరిది లేకుండా హెల్ప్ లేకుండా అదే విరిగిపోయింది. అదే తోడనా అంటే ఒకరి హెల్ప్ తో తుంచుతున్నారు అన్నమాట, ఓకే. టూటనా, తోడనా. जुड़ना, जुड़ाना, जुड़ना, जोड़ना. हंसना, हंसाना, ओके. हंसना, हंसाना. बढ़ना, बढ़ाना, बढ़ना, बढ़ाना. ఓకేనా? చూడండి ఇక్కడ హసనా అంటే మనం నవ్వడం, ఐఎమ్ లాఫింగ్, ఓకే. హసానా మీన్స్ నవ్వించడం, ఓకే. అలాంటి వాటికి ఏమంటాము? సక్రమ క్రియ. అంటే వేరే వాళ్ళని మనం నవ్వించడానికి ఏమంటాం? సక్రమ క్రియ. మనమై మనం నవ్వడము ఏమవుతుంది? అక్రమ క్రియ అనేసి అంటారన్నమాట. బడన, బడానా, ఓకే. ఈ ఎగ్జాంపుల్స్ దీని ప్రకారంగా మీరు నేర్చుకోండి. I think have you understood this concept ma? ఇది బాగా అర్థం చేసుకోండి. ఒకటికి రెండు సార్లు మీకు అర్థం కాకుంటే మరి ఇంకొకసారి వినండి నా వీడియోని, ఓకే. నెక్స్ట్ ఏమవుతుంది? నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ టైప్ ప్రేరణాత్మక క్రియ, okay. In English we will call as a causative verb, okay. Causative verb. ప్రేరణాత్మక ఇందులోనే ఉంది చూడండి. ప్రేరణ దేని, ఓకే. అంటే మోటివేట్ చేయడం అన్నమాట. మోటివేషన్ చేయడం, ఆర్డర్ ఇవ్వడము, దీన్నే ప్రేరణ అంటారు. ఏ వాక్యాన్నైతే जब कोई शब्द कार्य ना करके किसी दूसरे के कार्य करवाता है या प्रेरित करता है, ऐसे वाक्य में प्रेरणात्मक क्रिया कहते हैं. అంటే ఎగ్జాంపుల్ చూడండి. शिक्षक ने राजू से किताब पढ़वाया. शिक्षक ने राजू से किताब पढ़वाया. చూడండి ఇక్కడ శిక్షక్ అంటే టీచర్. టీచరు రాజుతో ఏమి బుక్ చదివించారు అన్నమాట. ఏం చదివించారు? బుక్కుని చదివించారు, ఓకే. అంటే ఒక పని చేపిస్తున్న ఒక టీచర్ స్టూడెంట్ కి బుక్ చదివిస్తుంది అన్నమాట, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి పూర్వకాలిక క్రియ. పూర్వకాలిక క్రియ, ఓకే. ఇన్కంప్లీట్ वर्ब. इनकम्प्लीट वर्ब. जब कोई एक काम समाप्त करके तुरंत दूसरा काम करने
చేయడం అన్నమాట. ఓకే, వాటిని ఏమంటాము పూర్వకాలిక క్రియ అనేసి చెప్తాం. ఓకే, జైసే धनिया खाना खाकर पढ़ने गई. చూడండి ఇక్కడ ధనియా అనే అమ్మాయి ఖానా ఖాకర్ అంటే అన్నం తిని పడనే గయి చదువుకోవడానికి వెళ్ళింది. అంటే ఇక్కడ ఒక పని అయిపోయిన వెంటనే ఇంకొక పని స్టార్ట్ అయింది కదా. సో రెండు క్రియలు ఉన్నాయి కదా, ఖానా పడనే. ఓకే, సో ఖానా ఖాకర్ పడనే గయి అనేది రెండు పనులు చేస్తుంది కాబట్టి ఒకేసారి దానికి ఏమంటాం మనం పూర్వకాలిక క్రియ అనేసి అంటాం మనం. ఓకే, నెక్స్ట్ నామ్ ధాతు క్రియ. నెక్స్ట్ వన్ నామ్ ధాతు క్రియ. ఓకే, నామినల్ వర్బ్. ఇది ఏమంటాం మనం ఇంగ్లీష్ లో నామినల్ వర్డ్ అని అంటాం. దానిని ఏమంటే नाम धातु क्रिया అంటే ఏంటి? व्हाट इज द मीनिंग ऑफ नाम धातु क्रिया? वे क्रिया जो संज्ञा सर्वनाम या विशेषण आदि से मिलकर बनती है, ऐसे क्रिया को नाम धातु क्रिया कहते हैं. जो वे क्रिया ఏదైతే ఏ వర్బ్ అయితే సంజ్ఞ సర్వనామ విశేషణ అంటే నౌన్ ప్రొనౌన్ అడ్జెక్టివ్ ని కలిసి మిల్కర్ కలిసి ఏదైతే వాక్యం అవుతుందో దానినే ఏమంటామన్నా నామ్ ధాతు క్రియ అనేసి చెప్తామన్నమాట. జైసే ఓకే, జైసే अपना से अपनाना. ఇక్కడ अपना अपना से अपनाना. సో अपना నుంచి ఏం వాక్యం ఏ క్రియ నామ ధాతు క్రియ ఏమవుతుంది? अपनाना అనేది అవుతుంది అన్నమాట. ఓకే, లతా సే లతియానా. ఓకే, లతా నుంచి ఇది अपना అనేది ఏంటి? సర్వనామం. లతా అనేది సంజ్ఞ. దీని నుంచి క్రియా వాక్యం వర్డ్ ఫామ్ అవుతుంది అన్నమాట. లతియానా, अपनाना, अपना से अपनाना, लता से लतियाना. సో ఇలాంటి వాక్యాలని ఏమంటామన్నా నామ ధాతు క్రియ అనేసి చెప్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ సంయుక్త సంయుక్త క్రియ. संयुक्त क्रिया. ओके, कंपाउंड सरना कंपाउंड वर्ब. ओके, वे क्रिया जो किसी दूसरी क्रिया से मिलकर बनती है संयुक्त क्रिया कहलाती है. ओके, वे ఏదైతే verb వేరే క్రియతో వేరే verb తో కలిసి వాక్యం అవుతుందో దానిని ఏమంటాం నాన్న? సంయుక్త క్రియ అనేసి చెప్తామన్నమాట. जैसे तुम रोज स्नान करो. तुम रोज स्नान करो. ओके, ఇక్కడ ఒకదానికి ఒకటి ఇక్కడ స్నాన్ అంటే బాతింగ్, అది కూడా వర్బ్ వస్తుంది. करो అంటే डूइंग, అది కూడా वर्ब వస్తుంది. ओके, सो రెండు दो क्रियाएं मिलने पर क्या कहते हैं? संयुक्त क्रिया कहते हैं. देखो फिर से एक बार बता रही हूँ. वह खेल चुका. वह खेल चुका. అతను ఆట ఆడేశాడు. ఓకే, ఆట ఆడేశాడు. సో రెండు వర్బ్స్ ఉన్నాయి కదా, టూ వర్బ్స్ ఉన్నాయి కదా, అందుకోసం ఏమంటాము సంయుక్త క్రియ అనేసి చెప్తాము. ఓకేనా? సో నేను ఇది ఐ హోప్ ఐ హావ్ ఆల్రెडी ऑल आर अंडरस्टूड मा व्हाट आई. देखो बच्चों, आपको नोट्स बता रही हूँ. क्रिया वर्ब
परिभाषा कोई शब्द जिससे कुछ करना या होना का बोध हो वह क्रिया होगी। क्रिया का अर्थ होता है करना, जैसा पढ़ना, जाना, लिखना, चलना आदि। क्रिया के भेद। आक्रामक क्रिया जिस वाक्य में कर्म नहीं होता है तथा काम का प्रभाव केवल कर्ता पर पड़े वह आक्रामक क्रिया कहा जाता है, जैसे राम दौड़ता है। सकारात्मक क्रिया जिस वाक्य में कर्म होता है तथा काम का प्रभाव कर्ता के अलावा कर्म पर भी पड़ता है तो वह सकारात्मक क्रिया होता है, जैसे नीलम आम खाती है। आक्रामक और आक्रामक क्रिया। सकारात्मक क्रिया टूटना, तोड़ना, जुड़ना, जोड़ना, हंसना, हंसाना, बढ़ना, बढ़ाना। प्रेरणा, प्रेरणार्थक क्रिया जब कोई स्वयं कार्य ना करके किसी दूसरे से कार्य करता है या प्रेरित करता है, ऐसे वाक्य में प्रेरणात्मक क्रिया कहते हैं। जैसे शिक्षक ने राजू से किताब पढ़वाया। पूर्वकाली क्रिया जब कोई एक काम समाप्त करके तुरंत दूसरा काम करने जाता है तो वह पूर्वकालिक क्रिया कहते हैं। जैसे धनिया खाना खाकर पढ़ने गई, वह नहाकर स्कूल जाएगा। नाम धातु क्रिया वे क्रिया जो संज्ञा, सर्वनाम या विशेषण आदि से मिलकर बनती है, ऐसी क्रिया को नाम धातु क्रिया कहते हैं। जैसे अपना से अपनाना, लता से लतियाना। संयुक्त क्रिया वे क्रिया जो किसी दूसरी क्रिया से मिलकर बनती है, वहाँ संयुक्त क्रिया कहलाती है। जैसा तुम रोज़ खाना खाया करो, वह खेल खेल चुका। के बच्चों इस प्रकार से आप नोट्स लिख लीजिए, कंप्लीट नोट्स लिख लीजिए बच्चों, और एक बार होमवर्क भी कीजिए। ठीक है, स्टे होम स्टे हेल्दी।